నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యుల బృందం భారత్లో, అందులోనూ అత్యంత సమస్యాత్మకంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న కశ్మీర్లో పర్యటిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు జరిగి 70 రోజులు గడిచిన తర్వాత 23 మంది సభ్యులతో కూడిన EU ఎంపీల బృందం కశ్మీర్లో పర్యటించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జమ్మూ కాశ్మీర్, లదాఖ్లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగమే ఈ పర్యటన అంటూ విదేశాంగ శాఖ చెబుతున్నప్పటికీ, ఈ పర్యటనతో కశ్మీర్పై జరుగుతున్న విష ప్రచారాలకు చెక్ పెట్టే భారీ వ్యూహం దాగుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో EU బృందం కశ్మీర్ పర్యటన వెనుక ఉన్న కారణాలు, వ్యూహాత్మక ఎత్తుగడల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన, సంక్లిష్టమైన, సంకీర్ణమైన వాతావరణం నెలకొంది. అమెరికా చైనా ట్రేడ్ వార్, ఉత్తర కొరియా అమెరికాల మధ్య ఎడతెగని వివాదం, భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. మరోవైపు బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్ మల్లగుల్లాలు పడుతోంది. రష్యా భారత్తో సఖ్యత పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. FATF సమావేశాల్లో పాకిస్తాన్ ఒంటరైపోయింది. మొత్తంగా 2 ప్రపంచ యుద్ధాల్లో కీ రోల్ పోషించిన దేశాలు సవాలక్ష సమస్యల సరిహద్దుల్లో తచ్చాడుతున్నాయి. ఇలాంటి సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది భారత్. ఇదే అనువైన సమయమని అంచనా వేసింది. దేశ విభజన కాలం నుంచి ఆరని కార్చిచ్చులా ఉన్న ఆర్టికల్ 370 అధికరణాన్ని ఒక్క కలం పోటుతో చరిత్ర పొరల్లోకి పంపేసింది. ఈ విషయంలో మధ్యవర్తిత్వం పేరుతో మొదట మాట తూలిన అమెరికా తర్వాత స్వరం మార్చుకుంది. వ్యూహాత్మక కారణాల రీత్యా రష్యా మౌనం పాటించింది. వ్యాపార ప్రయోజనాలు, పాకిస్తాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చైనా కిమ్మనలేదు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఒంటరైపోయింది. FATF సమావేశాల్లో పాకిస్తాన్ని గట్టిగానే నిలదీశాయి సభ్య దేశాలు. ఇక దౌత్యపరంగా ప్రపంచ దేశాలకు భారత విధానాన్ని తెలియజేస్తూ పాకిస్తాన్ను ఇరుకున పెట్టడంలో మన దౌత్యవేత్తల బృందం తీవ్రంగా శ్రమించి అందులో విజయం సాధించింది. అయితే వెస్ట్రన్ మీడియా కశ్మీర్ విషయంలో అర్ధసత్య కథనాలను, అసత్య వార్తలను ప్రచారం చేసింది. అమెరికా మొదలు యూరప్ వరకు కశ్మీర్ విషయంలో చారిత్రక వాస్తవాలు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై ప్రత్యక్ష అవగాహన లేకుండా కల్పితాలను వెస్ట్రన్ మీడియా ప్రచురిస్తూ వచ్చింది. భారత విదేశాంగ శాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. యూరోపియన్ పత్రికల్లో వస్తున్న వార్తలు, అక్కడి పార్లమెంట్లో కశ్మీర్ అంశంపై సభ్యుల వాదనలు గమనించిన భారత విదేశాంగ శాఖ అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకుంది. EU పార్లమెంటరీ బృందం కశ్మీర్, లడాఖ్లో పర్యటించాలని కోరింది. ఈ పర్యటన వెనుక దౌత్యపరమైన కారణాలు మాత్రమే కాదు, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. భారత్, EU ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కారణంగా మన దేశంలో యూరోపియన్ యూనియన్ భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టింది. 2018-19 సంవత్సరంలో $104.3 బిలియన్ పెట్టుబడులు భారత్కు వచ్చాయి. భారత్ యూరోపియన్ యూనియన్తో చేస్తున్న విదేశీ వాణిజ్యం 12.5%. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో 2.4%. అంటే యూరోపియన్ యూనియన్ వాణిజ్య పట్టీలో భారత్ 9వ అతిపెద్ద దేశం. ఈ కారణంగానే EU పార్లమెంట్లో కశ్మీర్ అంశంపై తీవ్రమైన చర్చలు జరిగాయి. ఈ మొత్తం చర్చల సారాన్ని పరిశీలించిన రక్షణ శాఖ సలహాదారు దోవల్, విదేశాంగ మంత్రి S జయశంకర్ కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. 2 వైపులా పదును ఉండే డబుల్ స్క్వీజింగ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ అభ్యంతరాలు పటాపంచలు చేస్తూ, మరోవైపు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ, పాక్ను ఒంటరి చేస్తూ, రాబోయే రోజుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ను సైతం స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్తో ద్వైపాక్షిక బంధమున్న దేశ పార్లమెంట్ సభ్యుల అభ్యంతరాలు నివృత్తి చేయడానికి మోదీ సర్కార్ ఇంత ప్రయాస పడాలా? కల్లోల పరిస్థితుల్లో ఇదంతా అవసరమా అనే వాదన కూడా ఉంది. అయితే ఇంత భారీ రిస్క్ తీసుకోవడం వెనుక ఎత్తుగడ ఉందంటారు త్రివిధ దళాల్లో పనిచేసిన మాజీ అధికారులు. భారత్ పాక్ల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు, దక్షిణ కశ్మీర్ లోయలో ఉగ్రవాదం, గతంలో జరిగిన యుద్ధాలకు సంబంధించిన హిస్టారికల్ పర్స్పెక్టివ్ని EU బృందానికి అజిత్ దోవల్ వివరించినట్లు సమాచారం. ప్రధానంగా గిల్గిట్ బాల్టిస్తాన్, కార్గిల్ సరిహద్దులకు అతి సమీపంలోని కుప్వారా, బందిపురా, కిష్ట్వార్, అనంతనాగ్ జిల్లాల భౌగోళిక స్వరూపంతో గడిచిన 7 దశాబ్దాలుగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను వివరించే ప్రయత్నం చేశారు దోవల్. 2016లో బుర్హాన్ వానీ కాల్చివేత తర్వాత భారత్ తీసుకున్న ఆపరేషన్ ఆల్అవుట్తో పాటు ఓవర్ గ్రౌండ్లో పనిచేసే ఉగ్రవాద అనుకూల శక్తుల పీచమణిచిన వైనాన్ని వివరించినట్లు సమాచారం. ఈ మొత్తం ప్రణాళికలో భాగమే మోదీ EU ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం.
మోదీ చేసిన ప్రసంగం శాంతం ఇటీవలి కాలంలో భారత్ సాధించిన అభివృద్ధితో పాటు ఉగ్రవాదానికి సాయాన్ని నిలిపివేయాలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ సాగింది. మొత్తంగా యూరోపియన్ యూనియన్ బృందం పర్యటన వల్ల కొత్తగా భారత్కు వచ్చే ప్రయోజనాలేంటి? EU బృందం భారత్ అనుకూల ప్రకటన చేస్తుందా? ఈ వైఖరి వల్ల జరిగే మేలేంటి? ఒకవేళ ప్రతికూలంగా స్పందిస్తే జరిగే పరిణామాలేంటో చూద్దాం. EU ప్రతినిధి బృందం పర్యటన, దాని పర్యవసానాల వల్ల ద్వైపాక్షిక వాణిజ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. అయితే ఒక కీలక అంశానికి సంబంధించి అపోహలు ఉన్న నేపథ్యంలో వాటిని నివారించడం అత్యవసరమని భావించింది భారత్. అందుకే యూరోపియన్ యూనియన్ బృందాన్ని ఆహ్వానించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి మద్దతు ఏర్పడుతుంది. పాకిస్తాన్ ఒంటరవుతుంది. ఒకవేళ ప్రతికూలంగా స్పందిస్తే అనే సందేహం రావచ్చు. ప్రస్తుతం కశ్మీర్లో పర్యటిస్తున్న ఈ బృందంలోని సభ్యుల విషయంలో మోడీ టీం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బ్రిటన్లోని బ్రెగ్జిట్ పార్టీ, ఫ్రాన్స్లోని నేషనల్ ర్యాలీ, పోలాండ్లోని లా అండ్ జస్టిస్, స్పెయిన్లోని వోక్స్, ఫ్లెమిష్ నేషనల్ పార్టీ, ఇలా పలు పార్టీల సభ్యులను ఎంపిక చేసింది మోడీ టీం. ఈ బృందంలోని సభ్యులు అందరూ భారత్కు అనుకూలమైన వారేనన్నది విదేశీ వ్యవహారాల నిపుణులు చెప్తున్న మాట. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత EU పార్లమెంట్లో జరిగిన చర్చలో వి షుడ్ సపోర్ట్ ఇండియా అని స్పష్టంగా ప్రకటించి పాకిస్తాన్ను తూర్పారబట్టిన యూరోపియన్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్, పోలాండ్ ఎంపీ రిషర్డ్ చార్నెస్కీ, ఇటలీకి చెందిన యూరోపియన్ పీపుల్స్ పార్టీ నేత నీనా గిల్, అదే పార్టీకి చెందిన ఫల్వియో, ఇలా ఈ బృందంలోని సభ్యుల ఎంపిక దగ్గర నుంచి జాగ్రత్త వహించింది భారత ప్రభుత్వం. వీరంతా గతంలో పాకిస్తాన్ను తూర్పారబట్టిన వారే. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు కశ్మీర్ అంశంపై భారత్ను తప్పుబట్టడం కన్నా ప్రపంచ దేశాల ముందు మరింత గట్టిగా భారత్కు అనుకూలమైన వాదనలు వినిపించే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత్ లాంటి విస్తారమైన మార్కెట్ను యూరోపియన్ యూనియన్ వదులుకునే అవకాశం లేదంటారు విదేశాంగ నిపుణులు. భారత్లోనే ఉంటూ పాకిస్తాన్కు వంతపాడే నాయకులకు ఈ నిర్ణయం నచ్చకపోవచ్చు. కానీ భారత శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రయత్నం విజయవంతమవ్వాలని మనం కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఇక నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి. www.nationalisthub.com వెబ్సైట్లో మీరు ఈ ఆర్టికల్స్ని చదవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.